నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ తనిష్క మేడం ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. హెల్త్ ఇష్యూస్ తో బాధపడే వాళ్ళ సంఖ్య ఇవాళ రేపు మనం చూసుకుంటే అధికంగానే ఉంది. అందుకు నిదర్శనం ఏమిటి అంటే కిటకిటలాడేటటువంటి హాస్పిటల్స్. ఎప్పుడు చూసినా హాస్పిటల్ ఏమంటే తిరుగుతూనే ఉంటున్నారు. అంటే గ్రాంటెడ్ గా మనం హెల్త్ ని కనుక తీసుకుంటే ఒక్కసారి హెల్త్ పాడవడం మొదలు పెట్టిందంటే అప్పుడు తెలుస్తుంది హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్. అంతవరకు తెలియదు, అంతవరకు తెలీదు. నిజంగా దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు అని అంటే ఆయన చాలా కరుణతో ఉన్నాడని మనం అనుకోవాలి కదండి. ఒక్కసారి హెల్త్ పోయింది అంటే ఇంకంతే. అమ్మో, ఎవ్వరికి హెల్త్ ఇష్యూస్ మాత్రం రాకూడదు. మరి ఆల్రెడీ వచ్చేసేయండి, ఈ హెల్త్ ఇష్యూస్ తోనే బాధపడుతున్నాం ఒకదాని తర్వాత ఒకటి. అసలు లేకపోతే ఒకటే కొన్ని ఏళ్ల తరబడి మాకు సమస్యగా ఉంది. ఇప్పుడు స్కిన్ డిజీజ్ అయితే కొన్ని ఏళ్ళు ఉంటాయి. నేను అనుభవించాను కాబట్టి నేను దాని గురించి ప్రస్తావిస్తున్నాను. సో ప్రత్యేకించి హెల్త్ ఇష్యూస్ ఏవైనా కూడా అండ్ ప్రత్యేకించి స్కిన్ కి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు స్కిన్ అనేటప్పుడు దానికి సంబంధించింది జనరల్ గా జాతక రీతిగా రాహు, శని, కేతు ఈ 3 గ్రహాలే ఉంటుంది స్కిన్ వాళ్ళే. అవును, మేజర్ గా వాళ్ళే. అప్పుడు వీళ్ళు ఏంటంటే జాతకంలో శని మాంది గ్రహం అయితేనో లేదు రాహు కేతులు వచ్చి మాందితో ఉంటాను వాళ్ళకి స్కిన్ సంబంధించిన డిసీజ్ వస్తుంది. అయితే దీనికి మనం ఎట్లా చేయాలి ఏంది? ఇప్పుడు ఇంతకుముందు కూడా నా క్లయింట్లు ఫాలో అయిన మన దగ్గర రెమెడీస్ ఇచ్చాము. వాళ్ళకి అసలు ఏంటంటే ఇప్పుడు మనం స్కిన్ సంబంధించింది అంటే మనం ఏమంటారు పాండు రోగం అంటారు చూడండి, అట్లా ఉంటాయి కదా. సో అట్లా ఉన్న వాళ్ళకి కూడా మనం అసలు రెమెడీస్ ఇచ్చాము. సాల్వ్ అయిపోయింది, అది కూడా సాల్వ్ అయిపోయింది. అది అసలు వాళ్ళ ఫొటోస్ కూడా పంపించారు మనకు, బిఫోర్ ఆఫ్టర్ అట్లానే. అయితే ఇట్లా చాలా మందిలకు ఏమైతుందంటే మనం రెమెడీ ఇచ్చిన తర్వాత వీళ్ళవన్నీ, ఎందుకంటే ఇప్పుడు వాడు ఇచ్చే రెమెడీ 100% రిజల్ట్ ఉంటుంది. ఇది కాకుండా కొంతమంది వాళ్ళు పర్సనల్ గా కూడా ఫాలో అవ్వచ్చు. సో అది కూడా కొన్ని చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు చాలా మందిలో ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళు జాతకం చూసుకుని కరెక్ట్ అయిన రెమెడీ ఫాలో అవుతారంటే 100% రిజల్ట్ ఉంటుంది. సరే కొంతమంది చేయలేదు, మన సరే ఇంట్లో ఉన్నాము, ఇప్పుడు ఇంట్లోంచే మనం ఎలా మొక్కు తీర్చుకోవాలి. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎట్లా పూజ చేయాలి? ఇంట్లో ఒకవేళ ఇంటి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అనుకోండి, ఆయన గురించి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి, రాహు కేతులు జనరల్ గా సర్పానికి అధిదేవత ఆయన స్వామివారి మురుగుడు. సో అక్కడ టెంపుల్ ఉన్నప్పుడు మన ఇంట్లో కోరిక ఏది, ఇప్పుడు వాళ్ళకి ఏంది ప్రాబ్లం ఉంది, స్కిన్ సంబంధించింది, అసలు దేవుడి దగ్గర ఇంట్లో మొక్కోవాలి. మొక్కున్న తర్వాత పెప్పర్ ఉంది చూడండి, బ్లాక్ పెప్పర్, అది కొన్ని మిరియాలు అవి తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఎన్ని తీసుకోమంటారు అంటే లెక్కని లేదు, జస్ట్ ఒక చేతిలో కొన్ని తీసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చి కల్లుపు, ఇవి 2 కూడా తీసుకొని పెట్టేసుకొని ఒక క్లాత్ ఒకటి తీసుకోండి. ఒక క్లాత్ అంటే అది ఏ కలర్ క్లాత్ అయినా ఉండవచ్చు, దేనికి పర్టికులర్ గా ఇట్లా మాక్సిమం వైట్ క్లాత్ అయితే కామన్, అది తప్పేం లేదు. తీసుకొని దాంట్లో పెట్టేసుకొని పక్కన ఏదన్నా అంటే మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటే అక్కడ మన బలిపీఠంని ఉంటది. బలిపీఠం అంటే ఆ గజస్తంభం ఉంది కదా, దాని ముందుకు అన్నమాట. అక్కడ వెళ్ళి అవి తీసుకెళ్లి ఆ గజస్తంభం ముందుగా ఒక బలిపీఠం ఒక చిన్న ఇదిలాగా ఉంది, దాని మీద పెట్టారు. వాళ్ళు ఫుడ్ అది పెడుతుంటారు, అంటే అన్నం పెడుతూ ఉంటారు. అందుకని కొన్ని మన తీసుకెళ్లే మిరియాలు కానీ, పెద్ద కళ్ళు ఉప్పు కానీ, కల్లుప్పుతో పెట్టాలి, కల్లుప్పు పెద్ద ఉప్పు. సో అవి తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. పెట్టేసి ఏ రోజున? అది మాక్సిమం మంగళవారం తర్వాత రాహు కాలంలోనే పెట్టవచ్చు. ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది, ఆ రాహు కాలంలోనే వెళ్ళి పెట్టవచ్చు. అయితే వీళ్ళు కోరిక ఏదైనా ఇప్పుడు ఈ మంగళవారం పెట్టారంటే నేను ఇన్ని మంగళవారం తీసుకెళ్లి పెడతాను స్వామి, నాకు అసలు ఈ సమస్యల నుంచి బయట తీసుకురా అని చెప్పి మనం కోరుకోవాలి. ఎందుకంటే స్కిన్ సంబంధించింది కొంచెం టైం పడుతుంది కదా. జనరల్ గా ఏంటంటే స్వామి వారి దగ్గర ఇప్పుడు ఈ మంగళవారం పెట్టాము, ఇట్లా 9 మంగళవారం పెడతాము, లేకపోతే 9 రోజులు కంటిన్యూగా పెడతామని మొక్కోవచ్చు. సో అలా మొక్కుని వాళ్ళు ఒకవేళ మధ్యలో పీరియడ్స్ టైం వస్తుంది అనుకోండి, ఆ మంగళవారం ఆపి నెక్స్ట్ మంగళవారం పెట్టవచ్చు. సో కానీ టైమింగ్ వాళ్ళు 9 మొక్కుతారంటే 9 మంగళవారము. సో అలా మొక్కేసుకుని కొన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టేసి రావాలి. ఇలా పెట్టేసి స్వామివారిని 9 ప్రదక్షిణం చేసుకుని అక్కడ దాని తర్వాత గట్టిగా కోరుకుని రావాలి, ఆ సమస్యల నుంచి మేము బయటపడాలి. ఇది చాలా మంది తమిళనాడులో కూడా కొన్ని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో పెడతారు, మీరు కూడా చూసి ఉండొచ్చు. బలిపీఠం దగ్గర మిరియాలు కల్లు ఉప్పు ఉంటది. అమ్మవారి టెంపుల్స్ లో కూడా చూసాను, చాలా టెంపుల్ లో చూసాను అలా పెడుతున్నారు. బట్ అది ఎందుకని చాలా మంది తెలియదు. అయితే ఇది ఎందుకంటే కల్లుప్పు మిరియాలు
మన శరీరానికి కూడా చాలా అవసరమైంది. మనకు కూడా చూడండి కరెక్ట్ అయిన ఉప్పు మన బాడీలో చేర్చుకుంటేనే మంచిది. అది కూడా స్కిన్ సంబంధించింది వస్తుంది. మిరియాల కారం, సో ఆ కారం కూడా ఎంత అవసరమో అంత అవసరం మనకు మన ఫుడ్ లో తప్పకుండా తీసుకోవాలి. సో అది ఏంటంటే మనం మిర్చి పౌడర్ కంటే మిరియాలది పౌడర్ చాలా మంచిది అన్నమాట బాడీ. అట్లా ఆ రకంగా కూడా అది అప్పట్లో చెప్పెట్టారు. సో అది దేవుడికి సమర్పించడం వల్ల అది అక్కడ పెట్టేసి మనం మొక్కుని రావడం వల్ల అది ఏం పెద్ద ఖర్చు ఏం లేవు. ఏముంటుంది, మన నమ్మకమే అసలు అంతే. అది పెట్టేసి చేసుకుని రావాలి. ఇది వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర టెంపుల్ ఉంది వీలైతుంది చేయవచ్చామంటే చేయండి. ఒకవేళ అట్లానే మాకు తొందరగా రెమెడీ కావాలి అనే వాళ్ళు జాతకం చూసి ఫుల్ అనలైజ్ చేసి దాని ప్రకారం మనం రెమెడీ చేయవచ్చు. రైట్. అయితే ఈ రాహుకేతువులు కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా అనాలిసిస్ గురించి ఒకసారి ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుంటే రాహుకేతువులు మేజర్ గా రాహుకేతు శని మేజర్ రోల్ ని ప్లే చేస్తాడు. ఇవి మీరు అన్నట్టుగా ఆ ప్లేస్మెంట్స్ కాకుండా వేరే ప్లేస్మెంట్స్ లో ఉన్నాయండి, అయినా మాకు స్కిన్ ప్రాబ్లం వచ్చింది అని అంటే మరి ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు అది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ జాతకంలో మేష లగ్నంలో పుట్టారు. 6వ స్థానం ఏంటంటే వాళ్ళకి శరీరము అంటే ఆరోగ్యం గురించి కదా. ఆ 6వ స్థానంలోనో లేదు లగ్నంలో మాంది గ్రహం ఉంటే వాళ్ళ ఫేస్ లో అసలు స్కిన్ ప్రాబ్లం, అసలు ఫేస్ పిగ్మెంటేషన్ కానీ లేకపోతే వాళ్ళకి పింపుల్స్ వల్ల కానీ లేదు ఏదో ఒక ఇష్యూ డార్క్ స్కిన్ వాళ్ళకి అసలు స్కిన్ డిసీజ్ తప్పకుండా వస్తుంది వాళ్ళకి. సో లగ్నంలో మాంది ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి. బట్ ఇట్లా వాళ్ళకి ఏమైతుందో కొంతమందికి అసలు బయట వెళ్తానే చాలా ఏదో పింపుల్స్ లాగా వచ్చి మరీ ఇదైపోతుంది, స్కిన్ చాలా పాడైపోతుంది. అట్లా ఉండే వాళ్ళకి కూడా అది స్కిన్ సంబంధించింది. లగ్నాన్ని ఫేస్ లో వస్తుంది. 6th హౌస్ అనేటువంటి టోటల్ గా మన శరీరం గురించి ఉండేది. తర్వాత చాలా మంది చూడండి చంద్రుడు హౌస్ లో మాంది ఉంటే కూడా ఇలా జరుగుతుంది. అయితే మన కర్కాటకం దాంట్లో మాంది గ్రహం ఉంటే కూడా వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్ వస్తాయి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు రాహు కేతు శని దీనికి కారకుడు. ఇప్పుడు ఎట్లా పుత్ర కారకుడు గురువు అని చెప్తామో అలానే స్కిన్ సంబంధించిన గ్రహాల్లో సూర్యుడు శని రాహు కేతులు. కానీ ఇక్కడ మనకి ఏమైతుంది, జాతక రీతిగా అనలైజ్ చేసి చేయాలని ఎందుకు చెప్తున్నాం అంటే కరెక్ట్ గా మనకు కనిపెట్టవచ్చు వీళ్ళకి సమస్య ఉందా లేదా, ఏ గ్రహానికి వశీకరణ పూజలు చేయాలి. ఇప్పుడు మాంతి కంటే నార్మల్ గా ఎంతో వెళ్తున్న కూడా ఎంతో మంది పూజ చేస్తున్నారు, సెట్ అవ్వదు. మనం చేయించే రెమెడీ వశీకరణం కదా, సెట్ అవుతుంది. మాంది వశీకరణం అది. అందుకని మామూలుగా ఏంటంటే భయపడుతూ ఉంటారు, అట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మాంది ఒక్కసారేనండి మళ్ళీ మళ్ళీ చేయిస్తూ ఉండాలి? లేదు, ఒక్కసారి జాతకం చూపించుకుని చేయించుకుంటే చాలు. అయితే అది రానివ్వకుండా కొన్ని మెటీరియల్ వాళ్ళు ఇస్తారు కదా, సో మనం చేపించి పంపిస్తాం చూడు. ఆ మెటీరియల్ ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ లో సమస్య రాకుండా ఉండేదానికి వాళ్ళు పంపిస్తారు. దాన్ని ఎప్పుడైనా రిపీట్ చేసుకోవచ్చు, చేసుకోవాలి, ఉంటుంది అంతే. అది ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా అవసరం పడుతుంది అనే దాని వల్ల పంపిస్తారు వాళ్ళు పూజలు చేసి. రైట్. మరి ఇట్లాంటి ప్రత్యేకించి స్కిన్ కి సంబంధించిన ఇబ్బందులతో కానీ లేకపోతే ఇంకేమైనా దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నారు, బయటపడలేకపోతున్నాం, ఎన్నో డాక్టర్స్ కి చూపించేసాము కానీ ఏమిటి రిజల్ట్ లేదు అని అనుకుంటే ఒక్కసారి మేడం ని కన్సల్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సమస్యల నుంచి బయటపడి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయండి. ఇవాళ కూడా క్లయింట్ మీరు మాట్లాడారు కదా, 2007 నుంచి 7 నుంచి మైగ్రెయిన్ అని బ్యాక్ పెయిన్ అని సఫర్ అవుతున్న అమ్మాయి, PCOD 6 months పీరియడ్స్ రాకపోవడం ఏంటండి? నేనైతే చాలా షాక్ అయ్యాను. అంటే నాకు చాలా సంతృప్తి. నిజం, అదే నా దగ్గర కూడా చెప్పినప్పుడు నేను రెట్టివి పత్ని గారు చెప్పినప్పుడు సరే ఒక్కసారి ట్రై చేస్తాము, అవి నిజంగా అంటే మాటల్లో అర్థమవుతుంది కదా, మీరు ఏదో ఒట్టిగా చెప్తున్నారా నిజంగా చెప్తున్నారని వాళ్ళ జనులకు అర్థమవుతుంది కాబట్టి సో అప్పుడు నేను తీసుకున్నా అని చెప్పారు. ఈ రోజు కూడా అదే మాట, చాలా సంతోషం అనిపించింది. స్కిన్ సమస్యలతో బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది, నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. సో ఖచ్చితంగా మీరు బాధపడద్దు, మీరు ఒకవేళ మందులు వాడితే వాడండి, ఒకసారి కన్సల్ట్ చేయండి. ఓకే రైట్ మేడం, చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలు. నమస్తే.